హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది వినాయక చవితి స్టార్ట్ అయినాక 5th డే అనమాట హోమము. ఈసారి అయితే ఒకటే హోమం చేసి అందరం ఒకటే హోమగుండం కట్టి అందరం కూర్చున్నాం అనమాట. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ. లాస్ట్ ఇయర్ అయితే 5 హోమగుండాలు, హోమగుండం చుట్టూ 4 జంటలు అనమాట అట్లా కూర్చున్నాము. కాకపోతే జంటలు ఎక్కువైపోతున్నారు, అట్లా వద్దని ఒకటే హోమగుండం అయితే చేయించారు. ఈసారి అయితే ఇదేంటంటే ఇది లాస్ట్ ఇయర్ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు సేమ్ శారీస్ డ్యాన్స్ కోసం అయితే ఇట్లా రెడీ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి అయితే 6 years బ్యాక్ అనమాట. మేము పంకిడా సాంగ్ మీద డ్యాన్స్ చేసాము. సో ఇదంతా పెడితే కాపీరైట్ వస్తుంది కదా, అందుకనేసి కొంచెం బిట్ వినపడేలా పెట్టి మిగతాదంతా ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాము. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఈ సిల్వర్ శారీస్ డ్యాన్స్ అన్నమాట. ఇంకా మా కాలనీ మీద అయితే ఒక ఛానల్ కూడా ఉంది. దాంట్లో అయితే మొత్తం సాంగ్స్ చూడవచ్చు అనమాట మేము చేసినవి అన్నీ. ఇంక ఇదైతే లాస్ట్ ఇయర్ హోమం చేయించుకున్నాం కదా, 8కే హోమం స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. అప్పుడైతే మేము ఇట్లా రెడీ అయ్యానమాట. లాస్ట్ ఇయర్ లడ్డు కూడా తీసుకున్నాను, ఆ పిక్స్ కూడా ఉండే. సో ఇంకా కనపడినాయి కదా అనేసి యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మేము కిట్టి పార్టీ పూజ చేయించుకున్నాం. ప్రతి ఇయర్ చేయించుకుంటాము. సో ఆ పిక్స్ కూడా ఉన్నాయి. సో అందుకనేసి యాడ్ చేశాను. మేము ప్రతి ఇయర్ చేయించుకుంటాం అనమాట మా గ్రూప్ అందరూ. లాస్ట్ ఇయర్ అయితే ఇలా రెడీ అయ్యామన్నమాట. ఈ ఇయర్ అయితే మేము డ్యాన్స్లో ఉన్నాం కాబట్టి సేమ్ శారీస్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ వినాయక చవితి పిక్ అయితే ఇది. ఇంకా ఈ ఇయర్ వినాయక చవితి లాస్ట్ ఇయర్ అనమాట. ఇంకా ఇదే అనమాట వినాయక చవితి లాస్ట్ వ్లాగు. లడ్డు అయితే ఈసారి ఈ బాబు వాళ్ళు తీసుకున్నారు, అంటే మా కిట్టి పార్టీలోనే ఉంటుంది తన నెంబర్ అక్క వాళ్ళు తీసుకున్నారనమాట. ఇంకా లడ్డు తీసుకున్నాకైతే ఇట్లా మంగళహారతి ఇచ్చి పాట పాడి వాళ్ళ ఇంటి వరకు మనం మేళతాళాలతో వెళ్తాం కదా, అట్లా వెళ్ళామన్నమాట మేము. ఇంకా 8కి అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పా కదా ఈసారి నిమజ్జనం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చామన్నమాట మేము ఇంటికి. ఎప్పుడు జెంట్సే వెళ్తారనమాట, మేమైతే కాలనీ ఎంట్రన్స్ వరకు వెళ్తాము ఎప్పుడు. కానీ ఈసారి అయితే మేము లాస్ట్ వరకు వెళ్ళాము. డ్యాన్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఈసారి మేము లేడీస్ కూడా వస్తాము, ఎప్పుడు పిల్లలు హస్బెండ్సే వెళ్తున్నారు కదా అనేసి ఇంకా ఈసారి మేము కూడా లాస్ట్ వరకు ఉన్నామన్నమాట. 1కి కాలనీ ఎంట్రన్స్ వరకు 1 వరకు వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడము, మనకంటే ముందు ఒక 10-12 గణపతులు ఉన్నాయన్నమాట. అవన్నీ నిమజ్జనం చేసినాక మా గణపతి వరకు వచ్చేవరకు అయితే 3:30 అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసే వరకు 4:30 అయింది. ఎప్పుడు పోలేదు కాబట్టి లేడీస్ ఈసారి మేము పోయే వరకే మస్తు ఎంజాయ్ అనిపించింది అనమాట. మా కాలనీలో అయితే వినాయక చవితి, శ్రీరామనవమి, బతుకమ్మ, హోలీ అనమాట. మేము ఈ 4 పండుగలకైతే మస్తు బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ బతుకమ్మ కూడా ఉంది కదా, ఇంకా దానికి కూడా బాగుంటుంది అనమాట. ఫస్ట్ బతుకమ్మ అప్పుడైతే అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చాలా నెంబర్స్ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా లాస్ట్ బతుకమ్మ అంటే దసరా రోజు కొందరు ఊరికి వెళ్తారు కాబట్టి ఇంకా ఎక్కువ నెంబర్స్ అయితే ఉండరు అనమాట, కొంచెం తక్కువ ఉంటారు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా లాన్లో అయితే పక్షులు ఎట్లా అరుస్తున్నాయి అంటే అట్లా అరుస్తున్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. నేనంతే వాయిస్ ఓవర్ అన్నప్పుడల్లా పక్షులు ఇట్లా అరుస్తూనే ఉంటాయి. ఇంకా అది మాకు కామన్ అనమాట. ఇంకా చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వస్తాయి అన్నమాట. ఒక పక్కేమో డీజే పెట్టారు, ఒక పక్కేమో తీన్మార్ పెట్టారనమాట.
ఇంక ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్కి వచ్చినప్పుడు అనమాట, దగ్గరలో ఇంకా ఆల్రెడీ కాలనీ ఇంకా దాటుతుంది అన్నప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఒక 2 సాంగ్స్ చేసి ఇంకా వెళ్దాము అనేసి. ఎక్కడ నాకు ఫన్నీ అనిపించింది అంటే, ఇక్కడ అందరికీ కార్స్ ఉన్నాయి, మనం ఎప్పుడు కార్లో తిరుగుతూనే ఉంటాము. అంటే మా కాలనీలో అయితే 90% అందరికీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ట్రాక్టర్ పెట్టారు, ఇంకా అదొక ఎంజాయ్మెంట్ లాగా పోదాము అనేసి. ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కలేదు కదా, నేనైతే 1 టైం అట్లా ఎక్కాను అంతే, మా అత్తమ్మ వాళ్ళకు ఉంది. సో ఇంకా అక్కడైతే 1-2 టైమ్స్ ఎక్కాను. ఇక్కడైతే ఇంకా అందరు ఫ్రెండ్స్తో ఇట్లా ఎక్కడం అయితే అది 1 తర్వాత బయలుదేరడము అట్లా మస్తు హ్యాపీ అనిపించింది. ఇట్లా చల్లగా ఉంది వెళ్తుంటే అయితే. అసలు 1:30 అప్పుడు పీస్ఫుల్గా అన్ని వినాయకులు కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే మస్తు అసలు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 4:30కి వచ్చాము. ఇంకా అస్సలు నిద్ర సరిపోలేదు. ఇంకా వినాయక చవితి అంటే ఇంతే ఉంటుంది, కాకపోతే మళ్ళీ కలవం కదా అనేసి ఇంకా 9 days అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంక ఇదైతే ట్రాక్టర్లో ఎక్కినాకనమాట. వెళ్ళే ముందు తీశాను, అప్పటికే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇది 20 days బ్యాక్ వీడియో కదా. అసలు అందరూ చాలా ఎంజాయ్ చేశారనమాట ఇట్లా ట్రాక్టర్లో వెళ్ళడం కదా. ఇంకా చాలామందికి అయితే తెలియదు ఈ జనరేషన్లో అయితే ట్రాక్టరు, ఇంకా కొంచెం పల్లెటూరులో అంటే అలవాటు. మనం ఎక్కడ ఎలా ఉండాలో అట్లా ఉంటే బెటర్ అని నేను అనుకుంటాను. అది అలవాట్లేదు ఇది అలవాట్లేదు అనుకోకుండా అందరూ మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళకి తగ్గట్టు అనుకూలంగా ఉంటే మనకి బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని నేనైతే అనుకుంటాను. సో అట్లా అందరము ఇష్టంగా వెళ్తున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా అసలు అదే అంటున్నారనమాట, కార్లో ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు పోయేయడానికి ఇట్లా ట్రాక్టర్లో వెళ్ళడానికి చాలా బాగుంది కదా అనేసి మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకెక్కడైతే నిమజ్జనం చేసే ముందనమాట ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. మనకంటే ముందు వినాయకులు కూడా ఉంటారు కదా. ఇంకా అవన్నీ నిమజ్జనం చేసినాక ఇంకా మా కాలనీ వినాయకుడు కూడా లైన్ ప్రకారం చేస్తారనమాట. ఆల్మోస్ట్ 3:30 అయిందిలేండి. ఇంకా సో ఇంకా ప్రతి ఇయర్ ఇంతే ఉంటుంది. అసలు ఇంకా చేస్తే చాలా వీడియోస్ అవుతాయి, కానీ నేను 3 వీడియోసే చెప్పా కదా, 3 వీడియోస్లో క్లోజ్ చేద్దాము మరీ ల్యాగ్ వద్దనేసి. ఇంక ఇదే లాస్ట్ వీడియో అనమాట వినాయక చవితిది అయితే. అసలు ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ వస్తుంటే అయితే వెదర్. ఇక్కడ మాకు దగ్గరలో అయితే సున్నం చెరువు ఉంటుంది నాదర్గుల్ దగ్గర. సో అక్కడైతే నిమజ్జనం చేసారనమాట. ఇంకా 2 ట్రాక్టర్లు ప్లస్ జెంట్స్ కూడా బైక్స్ మీద వచ్చారనమాట. ఎందుకంటే లేడీస్ అందరం ఉన్నాం కదా ఒక ట్రాక్టర్లో. ఇంకా సో జెంట్స్ కూడా ఒక 4-5 బైకుల మీద వచ్చారు, 2 ట్రాక్టర్స్, 4-5 కార్లు వచ్చినాయి అనమాట. ఇంతమంది వచ్చారు మా కాలనీకి వెళ్ళి. అయితే నిమజ్జనం అయితే మంచిగా జరిగిపోయింది. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేవరకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. నెక్స్ట్ డే అంతా అందరూ నిద్రలో పోతూ కాలనీ అంతా సైలెంట్గా ఉంటుంది అనమాట. మా కాలనీలో అయితే వినాయక చవితి నిమజ్జనం ఇలా జరిగింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.